నమస్కారం హెచ్కే న్యూస్ ఛానల్ కి స్వాగతం। జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముంబై ఆసుపత్రి నందు విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆయన క్షేమం కోరుతూ మంగళవారం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సర్పవరం జంక్షన్ లో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు। ప్రధానాలయంలో పవన్ కళ్యాణ్ గోత్ర నామాలతో పండితులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో మరింత ఉత్సాహంగా పాల్గొనాలని సందర్భంగా ఆకాంక్షించారు। అనంతరం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సర్పవరం జంక్షన్ నుండి పిఠాపురం పాదగయ వరకు నియోజకవర్గంలో గల కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలతో ఎమ్మెల్యే తనయుడు పంతం సందీప్ పిఠాపురం వెంకటేశ్వర స్వామి ఆలయానికి పాదయాత్రగా చేరుకున్నారు। ఆలయానికి విచ్చేసిన ఆయనకి ఆలయ చైర్మన్ ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు। ఆలయంలో పవన్ కళ్యాణ్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు। ఈ సందర్భంగా పంతం సందీప్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించే మా నాయకుడు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రానికి తిరిగి వచ్చి మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో పాల్గొనాలని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని పరమేశ్వరుడిని వేడుకున్నామన్నారు। दीर्घानुप्राप्तिरस्तु समस्त सत्पुत्रमार्गं రెండు రోజుల క్రితం మన జనసేన పార్టీ అధ్యక్షులు మన ప్రీతమ నాయకులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కుడి భుజానికి శస్త్రచికిత్స ముంబైలో శస్త్రచికిత్స జరిగిన విషయం అందరికీ విదితమే। అయితే ఆయన చాలా వేగంగా కోలుకుంటా ఉన్నారు। ఆయనకి శ్రీ పిఠాపురం యొక్క శ్రీవల్లభ స్వామి వారి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి మన ఎమ్మెల్యే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో కడప మండలం డివిజన్స్ అలాగే రూరల్ మండలం జన సైనికులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు వివిధ శాఖల కార్పొరేషన్ డైరెక్టర్లు అలాగే ఏఎంసీ చైర్మన్ అందరూ కూడా కలిసి కాకినాడ సర్పవరం జంక్షన్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి వద్ద దండం పెట్టుకుని బయలుదేరి కాలినడకన పాదయాత్రగా పిఠాపురం శ్రీపాద వల్లభ స్వామి వారి వద్దకు చేరుకుని వారి ఆశీస్సులు తీసుకుని పవన్ కళ్యాణ్ గారికి ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండి ఆయన బాగుంటే మన అందరం బాగుంటాం, మన రాష్ట్రం బాగుంటుంది। అందుకు ఖచ్చితంగా ఆ దేవుడికి కూడా మొక్కు చెల్లించుకుని ఆయన పూర్తి ఆరోగ్యంతో అతి త్వరలో మరింత శక్తివంతంగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజాసేవను కంటిన్యూ చేయబోతా ఉన్నారు। థ్యాంక్ యూ సో మచ్।